మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినంత మాత్రాన గవర్నమెంట్ అకామిడేషన్లో ఓవర్ స్టే ఉండొచ్చా? మన టెన్యూర్ అయిపోయిన తర్వాత, మన ఎలిజిబిలిటీ టైం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చా? ఇప్పుడు దీని మీదే పెద్ద దుమారం రేగుతోంది. మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్ గారు ఆయన అకామిడేషన్లో రిటైర్ అయిన తర్వాత కూడా 8 మాసాల పాటు ఉన్నారని, ఇంకా ఖాళీ చేయట్లేదని చెప్పి పెద్ద దుమారమే రేగుతోంది. అసలు ఏం జరుగుతుంది? మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ కేటగిరీని బట్టి, వాళ్ళ గ్రేడ్ని బట్టి వాళ్ళకి గవర్నమెంట్ అకామిడేషన్ ఇస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే టైప్ 8 అకామిడేషన్ ఇస్తారనమాట. అంటే చాలా పెద్ద బంగ్లా ఉండి, గార్డెన్ అన్నీ ఉంటాయి. అంత పెద్ద అకామిడేషన్ ఇస్తారు. ఆ అకామిడేషన్లో మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఆయన పిల్లల్ని పెట్టుకుని ఉంటున్నారు. యాక్చువల్లీ ఆయనకి 2 అడాప్టెడ్ డాటర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ అనమాట. నెమలి మయోపతి అని చెప్పి స్పెషల్ జెనెటిక్ డిజార్డర్ ఉన్న వాళ్ళు అనమాట. ఒకరికి 16 సంవత్సరాలు, ఇంకొకరికి 14 సంవత్సరాలు. వాళ్ళ మూమెంట్కి కానీ, వాళ్ళ వీల్చైర్ యాక్సెసిబిలిటీకి కానీ కొత్త అకామిడేషన్ ఎత్తుకోవడం ఆయనకి టైం పట్టిందంట. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఆయన 2-3 సార్లు సుప్రీంకోర్టుని పర్మిషన్ అడిగారనమాట. అయితే ఇంతకు ముందున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా సీజే రెసిడెన్స్లోకి వెళ్ళకపోవడం వల్ల, ఆయన పాత రెసిడెన్స్లోనే ఉండటం వల్ల ఈ అకామిడేషన్ అనేది ఈయనకే ఇవ్వడం జరిగింది. కంటిన్యూ చేశారనమాట. అయితే కొత్తగా సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి ఉత్తరం రాశారు. మీరు అర్జెంటుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాజీ సీజే చంద్రచూడ్ గారిని ఖాళీ చేయించండి అని చెప్పి.